హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ వరుస పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. అయితే పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ముఖ్యమైన మార్పులు, కొత్త వెరిఫికేషన్ ప్రాసెస్, తొలగించబోయే పెన్షన్లు, కొత్త పెన్షన్ రిజిస్ట్రేషన్ సమాచారం మొత్తం నేను మీకు తెలియజేస్తాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీ సమయం మార్పులు. ఇప్పటి వరకు పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన ఉదయం 5 గంటలు లేదా 6 గంటల వరకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి. కానీ లబ్ధిదారులకు కలిగే అసౌకర్యం దృష్ట్యా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నూతన మార్పులను ప్రకటించారు. ఇకపై పెన్షన్ పంపిణీ ఉదయం 7 గంటలు లేదా 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అయితే అదే రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు లేదా 6 గంటల వరకు అయితే కొనసాగుతుంది. సో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఇంకా నెక్స్ట్ మంత్ మార్చి నుంచి మనకైతే ఉదయం 7 గంటల నుంచి లేకపోతే 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. తర్వాత సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు లేదా 6 గంటల వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్స్ మరియు మార్పులు. కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా ఈ నెల 13 లోపు రిజిస్ట్రేషన్స్ అయితే పూర్తి చేసుకొని ఉండాలి. మార్పులు చేయాలనుకునే వారు కూడా అదే సమయంలోపు అప్లై అయితే చేసుకోవాలి. మార్చి 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్లకు అర్హత పొందిన వారికి ఈ యొక్క పెన్షన్లు అందుబాటులోకి అయితే వస్తాయి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, మార్పులు చేసుకోవాలి అనుకుంటున్నారో, అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంకి ట్రాన్స్ఫర్ అనుకున్నా, ఇంకేదన్నా చేసుకోవాలనుకున్నా కానీ మనం ఈ నెలలోపే చేసుకున్నట్లయితే మార్చి నుంచి పెన్షన్లు అయితే ఇస్తారు. అలాగే పెన్షన్ వెరిఫికేషన్ మరియు తొలగింపులు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రభుత్వ అనర్హులైన పెన్షన్ లబ్ధిదారులను గుర్తించి 3వ విడత వెరిఫికేషన్ ప్రారంభించింది. ముఖ్యంగా ఈ సర్టిఫికెట్లను అధికారులు మరియు డాక్టర్లు సహాయంతో ఇంటికి వెళ్ళి పెన్షన్లు అయితే వెరిఫై చేస్తున్నారు. సో గత నెలలో 18,036 మంది ఈ యొక్క పెన్షన్లు తొలగించినట్లు తెలుస్తుంది. సో వీరికి వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ తొలగించిన పెన్షన్ లబ్ధిదారుల నోటీసులు పంపించారండి. వీరు తమ అర్హతను నిరూపించుకోవాలంటే ఫిబ్రవరి 13 లోపు సంబంధిత అధికారులను సంప్రదించాలని చెప్పారు. సో ఎవరైతే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని వాళ్ళు అర్హులు అని నిర్ధారించుకుంటారో వారికి మాత్రమే మార్చి నెల పెన్షన్లు అయితే వస్తాయండి. తక్కిన వారికి పెన్షన్లు అనేది తొలగించడం జరుగుతుంది. సో కొత్త పెన్షన్లు పొందే విధానం అంటే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్త మరణించినట్లయితే కనుక ఆ భర్త యొక్క భార్య ఎవరైతే ఉంటారో ఆ భార్యకు విడో పెన్షన్ అనేది ఇవ్వాలని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. సో ఈ ప్రక్రియ కూడా 15 లోపల జరగాలని సూచించారు. అలాగే అనర్హులను తొలగించి మరియు మళ్ళీ కొత్త పెన్షన్లు అనుమతించేది ఎవరు అని చూసుకున్నట్లయితే కనుక సో మనకు ఈ యొక్క పెన్షన్లు అనర్హులను తొలగించి ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అందులో కొందరు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే భర్త మరణించారో రెండో పెళ్లి చేసుకుంటారో అలాంటి వాళ్ళకి పెన్షన్లు అయితే రద్దు చేయబడుతుందండి. సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.